ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదా అండి? 4 కానీ 5 కానీ ఉండాలా? ఇప్పుడు మనం ఏం పెడుతున్నాము? 3 పొయ్యిలు పెడుతున్నావా? 3 బర్నర్లు పెడుతున్నావా? 3 బర్నర్లు పెడతా. 3 బర్నర్లు కదా! 3 బర్నర్లతో ఉన్నటువంటి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పొయ్యిని పెడుతున్నాం. అంటే మన దగ్గర ఉంది ఒక పొయ్యే. అంతేనా? అవునండి. 3 పొయ్యిలు ఉండకూడదంటే అర్థం ఏమిటంటే ఒకే చూరు కింద ఒకే ఇంట్లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. ఆ 2 కొడుకులు కూడాను వేరు కాపురాలు పెట్టి ఒకే చూరు కింద ఉండి తండ్రి వాళ్ళు తల్లి తండ్రి ఒక పొయ్యి, పెద్ద కొడుకు ఒక పొయ్యి, చిన్న కొడుకు ఒక పొయ్యి, అప్పుడు ఏమైతాయి? 3 పొయ్యిలు అవుతాయి. అందుకని 3 పొయ్యిలు ఉండకూడదు అన్నారు. దానికి కూడా అసలు చెప్పాలి అంటే 3 అన్న దానికి అసలు ఇది లేదండి. అంటే కలిసి ఉండండి అని చెప్పండి అని చెప్పడానికి ఇది చెప్పారు మన పెద్దవాళ్ళు. 3 పొయ్యిలు అంటే అర్థం ఇది. 3 ఒకే దాంట్లో ఉండకూడదు అని ఎక్కడా లేదు. నేను సాక్ష్యం నేను చెప్తా.